రేవంత్ అన్న పైన ఢిల్లీలో ఎందుకు ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు? కారణం ఏంది? దాదాపు 22 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా నిధులు రాలేదట. నిధులు అంటే ఏంది? నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత బడ్జెట్ శాంక్షన్ చేస్తారు కదా, ఆ బడ్జెట్ రాలేదట. ఓ 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు మినిమం 50 కోట్లు 60 కోట్లు కూడా బడ్జెట్ శాంక్షన్ చేసేటటువంటి కార్యక్రమం చేయలేదట. ఏదైనా బడ్జెట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న బుడ్డబుడ్డే ఇగో గీ పని చేసుకో గా పని చేసుకో అని చెప్పుడు తప్ప పెద్ద ఎత్తున నియోజకవర్గాలకు బడ్జెట్ వస్తలేదు. అసలు నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెడతలేడు. ఆఖరికి నియోజకవర్గంలో ఏదైనా కాంట్రాక్టు పనులైనా కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు పోతలేవు. అసలు నియోజకవర్గాలను రేవంత్ రెడ్డి గాలికిడ్చి పెట్టిండు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని చాలాసార్లు కలవడానికి ప్రయత్నిస్తారు, రేవంత్ రెడ్డి కలవడట, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇయ్యడట. ఆఖరికి ఎమ్మెల్యేలు చాలాసార్లు చెప్పిరు, రేవంత్ రెడ్డి చెప్పినా వింటలేడు, పట్టించుకుంటారు. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎక్కువైరు తెలంగాణలో, ఆంధ్ర నుండి వచ్చి కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడు, ఎక్కువ ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో అని చెప్పి అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే కూడా గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఏం పని, ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చేటటువంటి వాళ్ళే రేషన్ కార్డులు కట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు తీసేయాలి, అప్పుడు వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారని కూడా మాట్లాడిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. తర్వాత రాజగోపాల్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మీరు వినే ఉంటారు. మంత్రులకు బిల్లులు వస్తున్నాయి, ఎమ్మెల్యేలకు బిల్లులు వస్తలేవు, ఎమ్మెల్యేలకు బిల్లులు ఇస్తలేరు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇట్లా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. రేవంత్ రెడ్డి దగ్గర పోయి రేవంత్ రెడ్డిని కూడా అడిగిరట, సార్ మా నియోజకవర్గానికి ఓ 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేస్తే అట్లీస్ట్ మేము మోరీలు కట్టిస్తాం, ఓ రోడ్ వేపిస్తాం, ఓ స్కూల్ కడతాం, ఓ కాలేజీ కడతాం, లేకపోతే ఓ దవాఖానా కట్టుకుంటాం, లేకపోతే పల్లెటూర్లలో ఏదైనా డెవలప్మెంట్ చేస్తాం, ఓ చిన్నపాటి సీసీ రోడ్లు వేపిస్తాం, ఇవన్నీ చేస్తాం, ఓ 50 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగితే, రేవంత్ అన్న మా దగ్గర పైసలు లేవు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ దగ్గర పైసలు లేవు, భూములు లేవు, మేము ఏం చేయాలో అర్థమైతలేదు, ప్రభుత్వం దగ్గర పైసలు లేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, పథకాలే బంద్ అవుతున్నాయి, ఇంకా మీకెక్కడికి వెళ్ళి ఇవ్వాలి పైసలు అని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు చెప్పుడు.